ఐ డ్రీమ్ మన సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ఇక్కడ క్షేత్రంలోకి అమ్మవారి దర్శనం కోసం వచ్చేంత వరకే జీవుడు సతమతం అవుతూ కష్టాలు, దుఃఖాలు, బాధలు సతమతం అవుతూ ఉండాల్సిన అవసరం ఉండొచ్చు. ఇక్కడ వచ్చిపోయిన తర్వాత వాళ్ళకి ఆ బెడద ఉండదు. వచ్చే వాళ్ళే పుణ్యాత్ములు అంతే. ఒకవేళ కాలం వాళ్ళని ఇంకా ఏపాలే, ఇబ్బందులు పెట్టాలి, కర్మలు వాళ్ళని ఇక్కడ వరకు రానియకపోవచ్చు, వాళ్ళ దృష్టికి వీడియోస్ పడకపోవచ్చు, యూట్యూబ్ లో వాళ్ళకు నోటిఫికేషన్ రాకపోవచ్చు. వచ్చింది, చూసాము, విన్నాము అంటే నీ జన్మ పావనం కావడానికే భగవంతుడు నీకు అది చూపించాడు. వచ్చి అమ్మ దర్శనం చేసుకొని పోండి. ఇక్కడ ఏ రిస్ట్రిక్షన్స్ ఉండవు, ఏ బలవంతం ఉండదు. అమ్మవారిని చక్కగా సేవించుకోవచ్చు, సేవాభావంతో కూడా మీ సేవని వెల్లడించవచ్చు. ఇక్కడ ఇది అఖండ జ్యోతి. ఇక్కడ ఒకటి ఉంటుంది, గర్భాలయంలో 9 ఉంటాయి. ఇది మహాకాళి స్వరూపం. దశ మహావిద్యలో మొదటి విద్య మహాకాళి. ఇక్కడ ఒక అఖండ జ్యోతి ఉంటుంది, గర్భాలయంలో 9 ఉంటాయి. ఇక్కడేమో విజయ చాముండేశ్వరి మాత క్షేత్రపాలిని. ప్రతి పుణ్యక్షేత్రంలో ఒక క్షేత్రపాలకుడు ఉంటాడు. అంటే ఎక్కడైనా మనకు క్షేత్రపాలకులు అనంటే గ్రామ దేవతలే ఉంటారా, లేదంటే వాహనాలు అలా ఉంటాయంటారు కదా, భగవంతుడికి సంబంధించిన వాహనాలు అలా ఏం కాదా? లేదు, గ్రామ దేవతలని కాదు. మనకు శివుని ఆలయాలకు క్షేత్రపాలకుడిగా కాలభైరవ స్వామి, చండేశ్వరుడు, ఇకపోతే హనుమంతుడు కూడా ఉంటుంటాడు కొన్ని దేవాలయాల్లో. వైష్ణవాలయాలకు చాలా వరకు హనుమంతుడు, గరుత్మంతుడు, ఇంకా కొంతమంది ప్రసిద్ధాత్మకమైన దేవాలయాల్లో దేవుళ్ళు ఉంటారు. ఇక్కడ జగదంబకు క్షేత్రపాలనిగా విజయ చాముండేశ్వరి మాత ఇలాగే ఉండాలని అమ్మ చెప్పిన పద్ధతితోనే ఆమెను స్థాపన చేసి అలా పెట్టడం జరిగింది. అమ్మవారి ఆజ్ఞ ప్రకారమే విజయ చాముండేశ్వరి అమ్మవారి. ఇక్కడ మహారుద్రశూలం. ఇది అన్నిటికన్నా అద్భుతం అమ్మ. అసలు జన్మ పరిపూర్ణమై పావనం అవుటకు ఇది ఒక ముక్తి, ఒక ధర్మం. ఇది కూడా చాలా వైజ్ఞానికమైన మూలకాలతో నిర్మాణమైనది. సైంటిఫికల్ ఇన్స్ట్రుమెంట్స్ చాలా ఉన్నాయి. సప్తధాతువులతో 7 రకముల లోహములను కరగబోసి ఒక పుణ్య గడియలందు వీటిని నిర్మాణం చేయించి మంచి సలగ్నం నందే వీటిని ప్రతిష్ఠ చేసి, అది కూడా శ్రీకూర్మం పైన, అంటే తాబేలు పైన, శ్రీకూర్మం పైన మధ్యలోనే దీని ఒక నిర్దిష్టమైన ప్రామాణిక సూత్రాన్ని అనుసరించి స్థాపన చేయడం. అమ్మవారి యొక్క వీపున ఉంటుంది, ముగ్గురమ్మల యొక్క ముందల ఉంటుంది. ముగ్గురమ్మలకు సమ్ముఖంగా ఇక్కడ ఫోటోలు ఇవన్నీ ఏంటి? ఎవరికి ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా వాళ్ళ ఫోటో ఇక్కడ పెట్టి అమ్మవారికి నమస్కారం చేసుకొని గోపేడతో చేసిన దీపాలు వెలిగించి పసుపు బండారు చల్లుతూ ప్రదక్షిణ చేసి సాష్టాంగ నమస్కారం చెప్పి వెళ్తే ఒక మాసకాలం అమ్మ పాదాల దగ్గర ఈ ఫోటోలు ఉంటాయి. ప్రతిరోజు అర్ధరాత్రి 12 గంటలకు జగదంబలు వచ్చి వారిని చూసి వెళ్తారు. వాళ్ళ కష్టాలు తీరుతాయి. అమ్మవారి సాక్షాత్తు వచ్చి చూసి వెళ్తారు. అమ్మవారి గాలి తగిలిన వాళ్ళు పావనం అవుతారు కదమ్మా. ఇక్కడ రోజు పవిత్రమైన అర్చనలు, హోమాలు జరుగుతూ ఉంటాయి. మాలాంటి యతులు, సాధువులు తిరిగే ప్రదేశం. ఇక్కడ గోసేవ చాలా విశేషంగా జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఎట్లా బాగారు చెప్పండి. ఒకవేళ వాళ్ళ జన్మలో పెద్ద పాపాలు, పెద్ద కర్మలు ఉంటే ఒక దినం లేట్ అవ్వచ్చేమో, కానీ ముక్తిని పొందడం తథ్యం. అంటే వ్యక్తిగతంగా ఎవరికి వారికి ఇబ్బంది ఉన్న వాళ్ళ ఫోటోలైనా, బిజినెస్ పరంగా అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, వీసా ప్రాసెసింగ్ లో ఏమైనా ఇబ్బంది ఉన్నా, కళ్యాణ సమస్యలు ఉన్నా, సంతాన సాఫల్యతకు సంబంధించింది ఉన్నా, కోర్టు కేసులున్నా, ఆస్తి తగాదాలున్నా, అన్ని మానవాళికి సంబంధించిన అన్ని సమస్యలకు పరిష్కారం. ఇప్పుడు ఇంతకుముందు బయట మనం అఖండ జ్యోతి చెప్పుకున్నాం కదా, మహాకాళి స్వరూపం. ఇక్కడ 9 అఖండ జ్యోతులు ఉంటాయి. అక్కడ ఒక అఖండ జ్యోతి, ఇక్కడ 9, మొత్తం 10. దశమహావిద్యలు లైవ్ లో ఉంటారు ఇక్కడ. ఒక విగ్రహం రూపంలో లేకపోతే ఒక యంత్ర రూపంలో కాకుండా లైవ్ లో వాళ్ళు వెలుగుతూ లోకానికి వెలుగునిస్తున్నారు ఇక్కడ నుంచి. అంటే ఒకే ప్రమిదలో మనం 9 దీపాలు వెలిగించాలి స్వామిజీ. ఒకవేళ ఆ ఒత్తి చిన్నగా దగ్గరికి అయిపోతూ ఉంటే పక్కన ఇంకొక ఒత్తి, 3 వెత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి పక్కన వెలిగించి ఈ ఒత్తిని లోపలికి వదిలేస్తూ ఉంటాం.
ఇప్పుడు దీనికి సంబంధించిన విధానం అంతా మీరు చూసుకుంటుంటారా దగ్గరుండి, లేదంటే ఈ రెండు జ్యోతులను చూసుకోవడానికి ఒక పూజారి ఉన్నాడు సపరేట్. ఓన్లీ జ్యోతులు జ్యోతులను చూసుకోవడానికి? చూసుకోవడానికి ఉదయం సాయంత్రం నూనె పోయడం, హ్మ్. కోడి తీసి మళ్ళీ కొత్తగా వేయడం, ఆహా. చక్కగా అదంతా ప్రదేశం క్లీన్ చేయడం, ఆ. నూనె అయిపోతే ముందస్తు జాగ్రత్త నూనె తెప్పించి పెట్టి స్టోర్ చేసుకోవడం, హ్మ్. అంతా వారే చూస్తూ ఉంటారు. ఆ. వారికి నెల నెల వారికి సరిపడ జీతభత్యం ఇస్తూ ఉంటారు. మ్మ్. ఓకే. ఇక్కడ జగత్ కళ్యాణకర్తలైనటువంటి ముగ్గురు అమ్మలు, ఈ బ్రహ్మాండానికి మూలం ఈ ముగ్గురే తల్లి. స్వామీజీ, నాదొక డౌటు. ఇప్పుడు అమ్మవారి శరీర భాగం అంతా ఒకలాగా, తలలు మాత్రం ముఖాలు 3 ఉన్నాయి. నేను ఎప్పుడు చూడలేదు ఇలా. ఎందుకని ఇలా? మధ్యలో ఉన్నమ్మ మహాకాళి, ఆ, నల్ల ముఖంతో ఉన్న. అవునండి. ఆ. ఇక్కడ పసుపు వర్ణంతో ఉన్నమ్మ వారు లక్ష్మి, మ్మ్. ఎరుపు వర్ణంతో ఉన్నమ్మ వారు సరస్వతి. ఆహా. ఆ జగదంబలు ముగ్గురుగా ఉండి ఒకే బాడీతో ఉంటారు. వాళ్ళకు స్తనములు కూడా 2 ఉంటాయి. ఒక ఆహా. స్త్రీమూర్తికి 2 స్తనములు ఎలాగో వాళ్ళకి 2 స్తనములు ఉంటాయి. 2 స్తనములు ఏకనాభితో అంటే ఒకే బొడ్డు 2 స్తనములతో ఉన్న తల్లులు మ్మ్. ఈ ముగ్గురు ఒకే శరీరంలో ఉండుట ఇది ఫస్ట్ పుణ్యక్షేత్రం. అవును. ప్రపంచవ్యాప్తంగా ఇదే మొదటి పుణ్యక్షేత్రం. మ్మ్. ఇది ఇప్పుడు మీకు ఇది కూడా అమ్మవారి ఆజ్ఞ ప్రకారమేనా ఇలా? నేను సంవత్సరం పాటు తపస్సులో కూర్చున్నాను ధ్యానంలో. ఆహా. అసలు ఋషి పరంపర ఎలా ఉంటుందమ్మా? మ్మ్. ఋషి ఒక వ్యక్తి చెక్కిన శిలలకు పూజలు చేయడు. ఋషి జటాజూటముతో ఉండే ఋషి. ఆ. ఆయన స్వయంగా తపస్సుతో దర్శించి తాను నిర్మాణ శైలితో పూజలు చేస్తాడు, తపస్సు చేస్తాడు. మ్మ్. అట్లా పరశురాముడు, జమదగ్ని, వశిష్ఠుడు స్థాపించిన లింగాలు చాలా ఉన్నాయి ఆహా. ప్రపంచంలో. ఆ. అలా జగదంబను నా జ్ఞానాత్మకంగా భావాత్మకంగా నేను ధ్యానంలో దర్శించాను. మ్మ్. ఇలా 52 రకాల మన్నులు, మన్నులు 52 రకాల మన్నులు 52 రకాల ప్లేసెస్ నుంచి తీసుకురావాలి. ఎక్కడెక్కడి నుంచి స్వామీజీ? మనకు 12 జ్యోతిర్లింగాల నుంచి తెచ్చాము, అవును. 18 శక్తిపీఠాల నుంచి తెచ్చాము, ఆహా. 7 జీవనదుల నుంచి తెచ్చాము, మ్మ్. 3 రకాల పుట్టమన్నులు, 3 రకాల వర్ణములలో ఉండే నేలలలోని పుట్టమన్ను, మ్మ్. గోవు ప్రసవించిన స్థలము మన్ను. ఆ. అక్కడ విజయ చాముండేశ్వరి మాతకు ఏమో దక్షిణాభిముఖంగా ప్రయాణిస్తున్న నాగుపాము జాడల మన్ను, మ్మ్. ఈ ముగ్గురమ్మలకేమో ఉత్తరాభిముఖంగా ప్రయాణిస్తున్న నాగుపాము జాడల మన్ను. మ్మ్. అలాగే తులసి కోట దగ్గరి మన్ను, కొన్ని సంవత్సరాల ఆయుష్తో ఉన్న మర్రి చెట్టు దగ్గర మన్ను, రావి చెట్టు దగ్గర మన్ను, ఆగమశాస్త్ర పండితుల వాకిలి మన్ను, ఆ. నెమలి గుడ్లు పెట్టిన స్థలము మన్ను. ఇట్లా రకరకాలుగా 52 రకాల మన్నులను ఆ. ఒకే ముహూర్తంలో తీసుకురావాలి. వామ్మో, ఎలా సాధ్యపడుతుంది ఇదంతా? జగదంబ తన దూతలను పంపించి తెప్పించింది, నేనైతే చేయలేదు. నేను ఆ. నిమిత్త మాత్రుని, మానవుని. ఆ. మీలో సామాజిక జ్ఞానం ఉంది, నాలో ఆధ్యాత్మిక జ్ఞానం ఉంది. అది నేను తపస్సు చేశాను కాబట్టి. మ్మ్. ద కాన్సెప్ట్ ఈజ్ వెరీ పవర్ఫుల్ అండ్ వెరీ డిఫరెంట్ ఇన్ ద వరల్డ్. అవును, అవును. ఆధ్యాత్మిక వారసత్వ సంపదలోనే ఇది ఒక విచిత్రం. మ్మ్. నిజంగానే విచిత్రం. నేను అంటే మళ్ళా ఇలా ఈ 52 రకాల మన్నులను ఒక చేత పోగు చేసి ఆ. వాటన్నిటిని సప్త జీవనది జలాలతో కలిపి అందులో గోపేడ పంచగవ్యములు వేసి ఆ. వాటన్నిటిని మంచిగా లేపనం చేసి క్రమబద్ధీకరించి అమ్మవారిని స్థాపిస్తూ ఉంటే మ్మ్. పీఠం కింద షడాధార ప్రతిష్ట ఉంటుంది. ఏంటి? షడాధార ప్రతిష్ట. ఆహా. షడాధార అంటే ప్రతిష్ట అంటే అది ఒక ఆగమ శాస్త్ర పద్ధతిలో మనలో 6 చక్రాలు ఉంటాయి కదమ్మా. అవునండి. మన దేహం యొక్క నిర్మాణ శైలిని అనుసరించి షడాధార ప్రతిష్ట అంటే ఒక్కొక్క కుంభం, నపుంసక శిల మీద ఒక పద్మం, మ్మ్. పద్మం మీద ఒక కుంభం, ఆ కుంభంలో కొన్ని యంత్రాలు, కొన్ని మణులు, మాణిక్యాలు, కొన్ని యంత్రాలు, మ్మ్. అట్లా 7 కుంభముల మీద యోగనాళి మీద అమ్మవారు కూర్చొని ఉన్నది ఇప్పుడు. ఆహా. అట్లా అమ్మవారిని ఆ మట్టి చేత నిర్మాణం చేస్తూ ఉంటే మ్మ్. 1 గంట 45 నిమిషాలు కనురెప్ప కొట్టకుండా అట్లా నిర్మాణం చేయాలి. మ్మ్. కనురెప్ప కొట్టావా దైవత్వం వెళ్ళిపోతుంది. ఇట్స్ ఆహా. వెరీ డెప్త్ సిగ్నలైజేషన్ సిస్టమ్ ఇది. మ్మ్. ఇది ఒక విద్వత్తుతో కూడుకున్నటువంటి సిగ్నలైజేషన్ సిస్టమ్ ఇది. ఆహా. ఆ కనెక్షన్స్ ఉండాలని, ఇక్కడ దైవత్వం ఉండాలని. ఆ. 1 గంట 45 నిమిషాలు అంటే ఒక ప్రామాణికమైన ముహూర్త సమయం అది, మ్మ్. దైవ ముహూర్త సమయం అది. ఆహా. ఆ సమయం నందు ముగ్గురమ్మలు రెడీ చేశారు మొత్తం పుట్టమన్ని, మ్మ్. అంత మన్ను మన్నుతోటే. టోటల్.
3 రకాల పుట్టమన్ను, నల్లరేగడిలో నుంచి నల్ల పుట్టమన్ను, ఆహా. తెల్ల నేలల నుంచి తెల్ల పుట్టమన్ను, ఎర్రటి నేలల నుంచి ఎర్ర పుట్టమన్ను అన్నీ తెచ్చి ఇక్కడ అమ్మవార్లను స్థాపన చేసిన తర్వాత అమ్మవారు ఒక దివ్యమైన వాణి వినిపించింది. ఏంటి? శుద్ధ స్ఫటిక శ్రీచక్రము 5 కిలోల శ్రీచక్రము కాశీ మహానగరం నుంచి తీసుకురండి అని చెప్పింది. ఈ శ్రీచక్రం అదే. ఈ శ్రీచక్రం, ఈ శివలింగం కూడా అక్కడి నుంచే తీసుకొచ్చాము. ఈ సాలగ్రామాలు కూడా అక్కడి నుంచే తీసుకొచ్చాము, కాశీనగరం నుంచి. గురుగారు, ఇప్పుడు ఇవి 4 రకాలుగా ఉన్నాయి కదా, ఏది ఏది అనుకోవాలి? స్ఫటిక, సాలగ్రామం. ఇవి 4 వర్ణాలతో ఉండడానికి కూడా అమ్మవారి యొక్క పారదర్శకమైన సూత్రం ఉన్నది. అందులో చతుర్వేద స్వరూపకంగా 4 వర్ణాలతో ఉన్నాయి. 4 వేదాలకు 4 సాలగ్రామాలు తీసుకొచ్చాము. ఇంకపోతే ఈ జగదంబలు ముగ్గురు అమ్మవాళ్ళు, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. అమ్మవార్ల మీద పాము పడగలు ఉంటాయి. మనకు చూడండి, ఒక దేవత మీద పాము పడగ ఉందంటే అది కుండలిని స్వరూపం. అవ్యాజమైన, అచింత్యమైనటువంటి, సహజ సిద్ధమైన, ప్రాకృతిక కళలతో విరాజిల్లేటటువంటి ధర్మానికి, కుండలినికి ప్రతీక సర్పం అది. కానీ మన సనాతన ధర్మంలో సరస్వతి మాతకు సర్పం ఉన్నట్లు ఎక్కడా లేదు. ఎందుకంటే ఆమెనే ఒక విఘ్నదేవత, ఒక విజ్ఞాన దేవత, ఆమెనే ఒక కుండలిని ప్రమోదం, ఆమెనే ఒక దార్శనికత. కానీ ఇక్కడ జగన్మాత సర్పాన్ని తన పైన ఉంచమని చెప్పింది, మేము ఉంచాము. ఇంకొక మిస్టరీ ఏంటంటే సరస్వతి మాత ఎప్పుడే కానీ శుక్లవర్ణంతో ఉంటుంది, తెల్లగా ఉంటుంది. ఇక్కడ ఎర్రగా ఉంది అమ్మవారు. ఎందుకనండి? ఆమె కోరింది. ఆమె కోరడం వల్ల ఆ వర్ణం ఆమెకి ఇచ్చారు, అమ్మవారి కోరిక మేరకే. ఇవి మత్స్య కుండలములు. మత్స్యం అంటే చేప. చేప పరిపూర్ణమైన విద్వత్తుకు, విజ్ఞానానికి, పూర్ణ సంపదకు, ఎదుగుదలకు జగదంబ యొక్క అలంకార భూషణములుగా ఉండటమే కాక వచ్చే భక్తులు ఈ మత్స్యముల దర్శనం చేసుకుంటే కూడా వాళ్ళకి ఆ సంపద, జ్ఞానము, ఆ పుణ్యం, పురుషార్థం సిద్ధిస్తాయని ముగ్గురు అమ్మలు కాబట్టి 6 మత్స్య కుండలములు పెట్టారు. మరి ఆ మంగళసూత్రాలు 6. ఈ మంగళసూత్రములు కూడా ఒక్కొక్క తల్లికి 2 చొప్పున 6 మంగళసూత్రములు, ముగ్గురు అమ్మలకు 3 రొంట్ల 6 మంగళసూత్రములు. హైదరాబాద్ మహానగర వాస్తవ్యులైనటువంటి భారతి మేడం గారు ఆ మంగళసూత్రాలు చేయించారు. గురుగారు, ఇవన్నీ బంగారు ఆభరణాలు కదా, అంటే ఎప్పుడు ఇలానే ఉంటుంటాయా ప్రతి నిత్యము? మరి ఇప్పుడు మనకు దారిన నడుచుకుంటూ పోయే వాళ్ళకే భద్రత లేదు, ఇంట్లో లాకర్లలో పెట్టిన భద్రత లేదు, అమ్మవారి ఆలయాల పైన కూడా దోపిడీలు జరిగాయి. మరి అమ్మవారి నగల విషయంలో ఇది ఒక అద్భుతము, మా అదృష్టము. వాస్తవం చెప్పాలంటే 2011వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు గర్భాలయానికి తాళం వేయలేదు. వేయకూడదని చెప్పింది ఆమె. వేయకూడదు అని చెప్పింది, మేమైతే తాళం వేయలేదు. వాస్తవంగా ఈ ఆభూషణములన్నీ కూడా సువర్ణముతో చేయించినవే. మేలిమి జాతి బంగారాన్ని సువర్ణం అంటారు. సువర్ణము అంటే కల్తీ లేకుండా 24 క్యారెట్ గోల్డ్ తో చేయించినవే. ఎవరైనా భక్తులు వచ్చి, గురూజీ మేము ఏమైనా సేవ చేసుకుంటామంటే ఈ పలానా ఆభూషణం తెచ్చి నాన్న అంటే తెచ్చిచ్చారు, మేము అమ్మకు తొడిగాం. అన్ని దాతలు ఇచ్చినవే. ఆభరణం తొడిగేటప్పుడు వాళ్ళ గోత్రనామాలు స్మరిస్తాం. ఓకే గురుగారు, అక్కడ ఉన్నవారెవరు? అమ్మవారి యొక్క ఉత్సవమూర్తి. ఈ ముగ్గురమ్మల యొక్క ప్రాణశక్తి అనుకోండి. ఏమన్నా పల్లకి సేవ చేసినా, రథోత్సవం చేసినా, శయనోత్సవం చేసినా, అమ్మవారిని ఊంజాల్ సేవ చేసినా ఆ ఉత్సవమూర్తితో చేస్తారు. అట్లా. ఓకే గురుగారు, నాకు ఒక డౌట్. ఇప్పుడు అమ్మవారు అనగానే ఇప్పుడు ఏ అమ్మవారి పేరుతో అయితే ఉన్నారో ఆమెకు సంబంధించిన సేవలు, ఉత్సవాలు, ఊరేగింపులు, పూజలు ఏమున్నాయో అవి చేస్తారు. మరి ఇక్కడ చూస్తే అంటే శరీరం అంతా ఒకటైనా ముగ్గురు రూపాలు కనిపిస్తున్నారు కదా, ఎటువంటి పూజలు జరుగుతుంటాయి? ప్రత్యేకమైన పూజలు ఏమైనా జరుగుతుంటాయా? ముగ్గురమ్మల సంయుక్తమైనటువంటి సాధన ఒకటి ఉంటుంది. ఆ ముగ్గురమ్మలు ఎక్కడ కలుస్తారో ఆ మంత్ర రాజ్యం చేత అమ్మవారికి పూజలు చేస్తూ ఉంటారు. అది చండీ నవారణ మంత్రం అంటారు. ఆ నవారణ మంత్రంలోని ముగ్గురు ఉంటారు. అలాగే జగదంబ యొక్క అనుష్ఠాన విధి ఒకటి ఉంటుంది. అదే అనుష్ఠాన విధితో ఇక్కడ అర్చనలు, హోమాదులు జరుగుతూ ఉంటాయి. అమ్మా, ఇది పడమటి ద్వారం. అంటే ఈ ఒక ఆలయానికి 4 వైపుల ద్వారాలు ఉంటాయి, ప్రధాన ప్రసిద్ధ దేవాలయాలకన్నిటికి. ఇది పడమటి ద్వారం, కామధేను ద్వారం. ఈ ద్వారానికి కామధేను ద్వారం అని పేరు. కామధేను సింబాల్స్ ఉన్నాయి చూడండి. ఈ ద్వారానికి కొన్ని పర్వదినాల్లో విశేషమైన పూజలు చేసి అమ్మవారిని ఇక్కడ నుంచి ప్రవేశించమని వేద మంత్రాలతో ఆవాహన చేస్తాం. మన ఆలయ మర్యాద.
ఓకే. అంటే ప్రత్యేకమైన రోజులు అంటే ఎటువంటి రోజులు? వైకుంఠ ఏకాదశి వైకుంఠ అనుకోండి, ఏకాదశి. మహాశివరాత్రి, అవును. హోలీ పౌర్ణమి, హ్మ్, హ్మ్. శ్రీకృష్ణ జన్మాష్టమి, ఆ, కొన్ని పర్వదినాలు, దేవీ నవరాత్రులలో, అవును, అవును. దీపావళి, హ్మ్. అటువంటి పర్వదినాల్లో ఇది చేస్తూ ఉంటాం. ఆహా. ఇప్పుడు నలువైపులో ఉన్న ద్వారంలో ఇది పడమటి ద్వారం, కామధేను ద్వారం ఇది. హ్మ్. అటువైపు ఉత్తర ద్వారమేమో హ్మ్. గజద్వారం. ఆహా. ఇటు పడమటి దక్షిణం వైపు ఉన్న ద్వారం హంస ద్వారం, హ్మ్. తూర్పు వైపు ఉన్న ద్వారం పద్మద్వారం. ఎందుకనండి ఇప్పుడు ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క పేరుతో, అంటే ఇప్పుడు కామధేను అన్నారు, హంస, ఎందుకు ఇలా 4 పేర్లు 4 ఒక వైపులు ప్రత్యేకించి? దేవాలయం యొక్క రాజమర్యాదలు, ఆలయం యొక్క ధర్మమూలాలు, ఆలయాన్ని స్థాపించినటువంటి ప్రాతిపదికను అనుసరించే ద్వారాల యొక్క విభజన, అధిష్టాన దేవతలు, క్షేత్రపాలకుడు, హ్మ్. అన్నీ కూడా అక్కడ ఉపచారములు, కైంకర్యములు అన్నీ కూడా, అంటే సత్య సనాతన ధర్మానికి కట్టుబడి ధర్మం యొక్క మూలాలను అనుసరించి చేసే ప్రతి దేవాలయం కూడా హ్మ్. ఒక అద్భుతమైనటువంటి సీక్రెట్స్తోనే ముందుకెళ్తుంటుంది. ఆహా. ఎవ్రీథింగ్ ఈజ్, ఆ. ప్రతి దాంట్లో ఒక పరమార్థం, ప్రతి దాంట్లో ఒక భిన్నత్వం, హ్మ్. చాలా ప్రత్యేకతలతో కూడి ఉంటుందన్నమాట. ఆ. ఇప్పుడు ఈ ఒక్కొక్క ద్వారాన్ని కూడా అమ్మవారితో వాక్కు తీసుకొని ఏ ద్వారం ఎలా ఉండాలి, ఏ కాన్సెప్ట్తో ఉండాలని అమ్మతో ప్రశ్న అడిగి తీసుకొని నిర్మాణం చేయడం జరిగింది. అవునా? ఆ. ఆహాహా. ఇప్పుడు ప్రసిద్ధ దేవాలయాలకు వేరే వేరే ద్వారాలు ఉంటాయి. అవునండి. అంబాత్రయ క్షేత్రానికి మాత్రమే ఈ హ్మ్. నలువైపులో 4 ద్వారాలు, ఒక్కొక్క ద్వారానికి ఒక్కొక్క విశిష్టత. నాకొక డౌట్ అండి. ఎక్కడైనా ఆలయానికి అక్కడ ప్రధాన దేవుడిగా ఎవరిని పూజిస్తారో ఆ పేరుతో, లేదంటే ఇంకేదో పేరుతో, అంబాత్రయ క్షేత్రం అంటే నాకు కొత్తగా ఉంది వినటానికి. Exactly. ఎందుకని ఆ పేరు అలా పెట్టారు? వావ్, వెరీ గుడ్. అంబ అంటే అమ్మ. హ్మ్. అంబ అంటే జగతిలో ఉండే మాతృత్వములన్నీ, ఈగ, దోమ, చీమ, ఏనుగు, అన్ని మాతృత్వాలన్నీ ఒకతోన కలిస్తే వచ్చే వర్డ్ ఏదైతుందో, ధాతువు ఏదైతుందో అంబ. హా. ఇక్కడ ఉన్నది 3 అమ్మలు కాబట్టి త్రయం అంటే 3. హ్మ్. హ్మ్. 3 అమ్మలు కలిసిన తల్లి క్షేత్రం అమ్మ స్థానం కాబట్టి అంబా త్రయము. ఆ, ఇది అంటే అమ్మవారి వాక్కేనా, మీరు డిసైడ్ చేసుకున్నారా? అమ్మవారే 2011లో కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు అమ్మను స్థాపిస్తే 2016లో అమ్మవారు మాకు ఈ క్షేత్రం యొక్క పేరు ఇచ్చింది. అంతకన్నా ముందు మోటుగా దుర్గమాత గుడి అనుకుంటుంటే పిలుచుకునే వాళ్ళు. అమ్మవారిని అడిగితే వాక్ ఇవ్వలేదు. 2016వ సంవత్సరంలో అమ్మవారి ముందు కుంకుమ రాసి చదును చేసి పెడితే గుడి తాళాలు వేసి బయటకు వస్తే తెల్లవారేసరికి అక్కడ ఒక పేరు వచ్చింది. ఆ పేరు డీకోడ్ చేస్తే అంబాత్రయ క్షేత్రము అని. అప్పుడు ఈ పేరును 1,000,000 సార్లు దేవి మూలమంత్రము పఠించి మంత్రసహిత నామాన్ని పఠిస్తూ 1,000,000 సార్లు పట్టాభిషేకం చేశాం దర్బల చేత. అప్పుడు ఒక క్షేత్రానికి ఒక పేరు అంకితం అయిపోతుంది. ఆ పేరుని ఎవరు పిలుచుకున్నా వాళ్ళకి యశస్సు సిద్ధిస్తుంది, అనుగ్రహం సిద్ధిస్తుంది. ఇంకోటి అంబాత్రయం అనే పేరులోనే ఒక అద్భుతం ఉంది తల్లి. జగతిలో ఉన్న మాతృత్వాలన్నిటిని తలసినటువంటి పుణ్యం. అవును, అవును. శక్తికి ప్రతిరూపమైన కాళి, సంపదకు ప్రతిరూపమైన లక్ష్మి, విద్యాబుద్ధులకు ప్రతిరూపమైనటువంటి సరస్వతులను ఏకనామంలో స్మరించిన పుణ్యం వస్తుంది. అవును, నిజంగా వినటానికి కొత్తగా ఉందని అనుకున్నాం, కానీ ఇంత అర్థము, ఇంత పరమార్థము, అది మళ్ళీ అమ్మవారే తను వాక్కు రూపంలో డిసైడ్ చేసిన పేరు. ఇక్కడ అన్ని కూడా అమ్మనే తల్లి. మేము స్వతంత్రంగా మా జ్ఞానం ఏం అంటే మీకు ముందు ఆలయం నిర్మించాలి ఇలాంటి ఆలోచన ఏం లేదు, అంటే అమ్మవారు చెప్పడం వల్లే మీరు ఈ ఆలయము ఎలా అండి? పెద్దలు ఒక మాట అనేవాళ్ళు, ఆకలి సత్యం అయితే అన్నం ఏనన్నా పుడుతుందిరా, ఆకలి సత్యం అవ్వాలి అంటుండేవాళ్ళు పెద్దలు. నా భక్తి సత్యం అనుకుంటాను, నా తపస్సు వాస్తవం అనుకుంటాను. ప్రతిదీ అమ్మయే నాకు ఒక గురువై ప్రతిదీ నిర్దేశకం చేసింది. నా దర్శనంలో ఒక ఆలోచన వచ్చేది ఇది చేయాలి అని, అది ఆచరణలో పెడితే వాస్తవ రూపం దాల్చేది. అందులో ఎన్నో పరమార్థాలు ఉద్భవించేవి. అలా ఉద్భవించిందే ఈ క్షేత్రం. ఓకే, ఓకే. అంటే ఏ ఇయర్ లో నిర్మించారండి? 2011లో అమ్మవారి స్థాపన, 3 అమ్మల స్థాపన. చిన్నపాటి గుడిసె ఉండేది తల్లి, చిన్న కుటీరము, ఋషులు జపం చేసుకున్న కుటీరం లాగా ఉండేది. ఇంకా అదే ఇంతవరకు పుణ్యపురుషులు కొంతమంది పెద్దలు ఇదంతా వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి గురూజీ మాకు చేతనైనంత చేస్తామని ఇదంతా చేయడం మా ప్రియ భక్తులు చేశారు. వాళ్ళకే నా తపస్సు అంత ఇస్తూ ఉంటాను నేను. వాళ్ళ వంశావళి అంతా కూడా చల్లగా ఉండాలని. ఎందుకంటే నిస్సహాయ స్థితిలో ఉన్నానమ్మా నేను ఇక్కడ. ఇది మారుమూల గ్రామం, పల్లెటూరు. వాడు ధర్మాన్ని తెలిసి నాలో భక్తిని గణించి వచ్చి సేవ చేస్తున్నారు కదా, ఇది ప్రత్యక్షమైన ధర్మం. వాళ్ళు చేసింది నిజంగా. అంటే మీకు ఆలోచన రావటం కానీ, మీకున్న భక్తికి అందరూ భక్తులు నమ్మటము, అమ్మవారు ఆమె ఇంకా అంత డిసైడ్ చేసుకుంటుంది అలా. సంతోషం అండి.
అమ్మవారి యొక్క ఆలయం వెనక భాగం ఇది. హా. అమ్మవారి యొక్క ఆలయం వెనక భాగం. ఇక్కడ చాలా అద్భుతమైన బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి. ఆహా. చాలా అద్భుతం. ఓకే. అసలు ప్రతి పూజలో పాల్గొన్న ప్రతి జీవుడు తరిస్తాడు, తప్పదు. ఆయన తరించాల్సిందే, ఆయన 100% తరించాల్సింది. తరించకపోతే అమ్మవారితో నేనే కొట్లాడతాను. ఆ. ఓకే. నేను వాదోపవాదాలు చేస్తుంటాను. అవునా? మొన్న ఒక భక్తుడు చాలా తీవ్ర స్థాయిలో బాధపడుతూ వచ్చాడు. ఆ. నేను వెళ్ళి వాదించాను, ఏమ్మా కాపాడాయన అంత పరిస్థితిలో ఉన్నాడని. నాకు ఆ హక్కు ఉంది. ఆ. మేము సాక్ష్యం ఇవ్వము, కెమెరాలు పెట్టి నీకు బాగా అయింది కదా నువ్వు చెప్పు, నీకు ఇదైంది కదా ఇది చెప్పాను అంటే భక్తిని ఈ ఆడంబర స్థితికి తీసుకురాకూడదు అన్నది మా కాన్సెప్ట్. లేకపోతే అలా రికార్డ్ చేస్తే మెనీ మోర్ ఆఫ్ పీపుల్స్ ఉన్నారు ఇక్కడ. అవునవును. అయితే నిజంగానే మీరు అన్నారు ఒక కుటీరంలా ఉన్న ఆలయం ఇప్పుడు ఈ స్థాయిలో ఉంది అని. ఈ స్థాయిలో ఉండడమే కాదండి, భక్తుల తాకిడి కూడా రోజు రోజుకి చాలా ఎక్కువగా పెరుగుతుంది. ఐ డ్రీమ్ మీడియా నుంచి కూడా చాలా మంది భక్తులు పెరిగారు నిజంగా. మీరు చేసిన ఇంటర్వ్యూ చూసి కూడా చాలా మంది వచ్చారు. మేము ఐ డ్రీమ్ ఛానల్లో చూసాం గురూజీ అని చాలా మంది వచ్చి చెప్పారు. అవునా? ఓకే. అయితే స్వామీజీ, ఎలాగో మనం వెనక భాగంలో ఉన్నాం కాబట్టి నాకు ఒక చిన్న డౌట్. అయితే ఆలయం వెనక భాగం నుంచి చాలామంది ప్రదక్షిణలు చేసే సమయంలో ఇలా తాకి నమస్కరించుకుంటూ వెళ్తూ ఉంటారు కదా, కానీ కొంతమంది అలా తాకకూడదు అని అంటుంటారు. నిజంగా అలా తాకడం తప్పంటారా? ఏం కాదు, తాకడం అనేది ఒక పుణ్యమే. భగవంతుడు అట్లా ఏం దయ్యం కాదు, భూతం కాదు. అవును అవును. భగవంతుని యొక్క వీపు భాగం స్పృశించడం పాపక్షయం అని కొన్ని శాస్త్రాల్లో పెద్దలు రాశారు. మనం తెలిసి తెలియక చేసిన పాపాలు, ఓకే, అంటే సమయ దోషం చేసి కొందరు చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు. అవునండి. ఉదాహరణకు సంధ్యా సమయం నందు భుజించకూడదు, సంభోగించకూడదు. వాళ్ళు ఆకలి తట్టుకోలేక తిని ఉంటారు, లేకపోతే ఇంకేదో కారణాల చేత తప్పు చేసి ఉంటారు. అటువంటి దోషాలు పోవాలంటే ఇటువంటి ప్రదేశంలో తాకితే పోతాయని కొన్ని గ్రంథాలు రాశారు. తప్పేం లేదు. తప్పేం లేదు. ఓకే.